నేను మీ దుర్గా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ టు అమెరికా. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా కష్టపడి ప్రతి ఒక్క స్టెప్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత డిపోర్ట్ అయిపోతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అలానే రీసెంట్గా ఈ ఫాల్కే మా యూనివర్సిటీ నుంచి అంటే సెయింట్ లూయిస్ యూనివర్సిటీ నుంచి 21 మెంబర్స్ డిపోర్ట్ అయిపోయారు. పెయిన్ ఎంత హార్డ్గా ఉంటుందంటే అది చెప్పలేము. ఎందుకంటే అక్కడ మనం వీసా కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసి ఫ్లైట్ బుక్ చేసుకొని పేరెంట్స్ అందరికీ చెప్పి ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది నార్మల్ సిచ్యువేషన్ కాదు. మనం వన్స్ ఇలా బ్యాక్ వెళ్ళిన తర్వాత వేరే కంట్రీకి అప్లై చేయడం కూడా చాలా కష్టం. అలానే యూఎస్ఏకి మళ్ళీ ట్రై చేయడం కూడా కష్టమే. వాళ్ళ హిస్టరీలో అది పడిపోతుంది కదా ఇలా డిపోర్ట్ అయినట్టు. అసలు ఎందుకు ఇంతమంది డిపోర్ట్ అవుతున్నారు? ఇలా డిపోర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో పక్కా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. డిపోర్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. చాలామంది ఫేక్ పెడుతూ ఉంటారు కదా, ఇట్లా ఫినాన్షియల్గా కానీ ఎగ్జామ్స్ గురించి కానీ చాలా వరకు ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు కదా, ఎలా అయినా మాస్టర్స్ చేయాలి అన్నట్టు. అలా పెట్టడమే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అంటే స్ట్రిక్ట్ చేశారు రూల్స్ అన్నీ. కాబట్టి డాక్యుమెంట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ పెట్టుకుని ఉండడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమంది ఏంటంటే జిఆర్ఈ అసలుకి అంటే మనం కాన్ఫిడెంట్గా ఉండి రాస్తే ఓకే, ముందు నుంచే ప్రిపేర్ అయ్యి అసలు మన యూనివర్సిటీకి జిఆర్ఈ అవసరం లేదు అయినా కూడా అలానే మనం కూడా రాయలేము, అంత ప్రిపేర్ అయ్యి అంత చేయలేము అంటే జిఆర్ఈ స్కిప్ చేయడం బెస్ట్. ఎవరైతే అంటే చాలా యూనివర్సిటీస్కి అసలు జిఆర్ఈ వేడ్ ఆఫ్. మా ఫ్రెండ్స్ చాలామంది జిఆర్ఈ రాశారు కానీ ఎవ్వరు కూడా యూనివర్సిటీకి అది సబ్మిట్ చేయలేదు అసలుకి. అంటే యూజ్ లేదు 20,000 30,000 ఖర్చు పెట్టి. కాబట్టి మీరు అంటే మీ యూనివర్సిటీకి జిఆర్ఈ కావాలి, అలానే మీరు రాసే క్యాపబిలిటీ ఉంది, మీరు ఇంకా బాగా మీకు టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి అంటే మీరు ఓన్గా రాయడమే బెస్ట్. ఎందుకంటే కొంతమంది అలాంటి ఎగ్జామ్ కూడా రాయకుండా ఫేక్గా తీసుకోవడం అలా చేస్తున్నారు కదా, కొంచెం ఇది రిస్క్. కాబట్టి ఇలాంటివి కొంచెం జరగకుండా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన చాటింగ్స్. మనం వచ్చే ముందు ఏంటంటే చాలామందితో పార్ట్ టైమ్స్ గురించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటాం కదా, అవి పక్కా డిలీట్ చేసుకొని రావాలి. అది ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా లింక్డ్ఇన్లో అయినా. అంటే మ్యాక్స్ అందరూ డిలీట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ డిలీట్ చేసినా గ్రూప్స్ ఎగ్జిట్ అవ్వడం మర్చిపోతారు. గ్రూప్ వాళ్ళకి తెలియదు కదా మన ఇమిగ్రేషన్లో ఉన్నామన్న విషయం. వాళ్ళు ఏదో ఫ్లోలో బై మిస్టేక్ ఏదైనా మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ మన అన్లక్కి కోల్తే అప్పుడు మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చి ఏమైనా మెసేజెస్ వస్తే మనం దొరికిపోతాం. కాబట్టి మ్యాక్స్ అన్నిట్లో ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. అలానే రీసెంట్గా ఒక అబ్బాయి ఏంటంటే ప్రతి ఒక్క చాటింగ్ అంతా క్లియర్ చేసుకొని వచ్చాడంట. కాకపోతే వాళ్ళు ఆ ఆఫీసర్ ఫుల్ స్ట్రిక్ట్ అనుకుంటా, అందరికి ఇలా జరుగుతుంది అని ఏం చెప్పలేము. అన్ఇన్స్టాల్ చేసి బ్యాకప్ ఆన్ చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క మెసేజ్లో వస్తాయంట. కొంతమంది అంత స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి మీరు బ్యాకప్ కూడా ఆఫ్లో పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లాస్ స్టార్ట్ డేట్. మొన్న ఈ 21 మెంబర్స్ డిపోర్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అంటే పెద్ద రీజన్ చాలామందికి. ఇక్కడ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ వచ్చేసి August 17, 2023. అయితే మనం మినిమం 1 వీక్ బిఫోర్ యూఎస్సీ వచ్చేయాలి. కాకపోతే వాళ్ళు వాంటెడ్గా చేసి ఉండరు. కాకపోతే మనకి స్లాట్స్ అంత ఈజీగా దొరకవు కదా, డిలేగా దొరుకుతాయి కదా. కాబట్టి వాళ్ళు కొంచెం లేట్ అయిందంట, 1 వీక్ టైం లేదంట. సో దానివల్ల ప్రాబ్లం అయింది. కాబట్టి మనం మ్యాక్సిమం ఆ స్టార్ట్ డేట్కి మినిమం 1 వీక్ ముందు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ వర్స్ట్ కేసులో మనకు దొరకలేదు, స్లాట్ లేట్ అయింది అంటే మన యూనివర్సిటీకి ఇలా మెయిల్ చేయొచ్చు, నాకు స్లాట్ లేట్ అయింది, ఇలా నాకు టైం కావాలి అంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ అర్థం చేసుకొని ఏదర్ అప్డేటెడ్గా మనకి I-20 అయినా పంపిస్తారు, లేదు అంటే మెయిల్ అయినా సెండ్ చేస్తారు. మనం అది ప్రింట్అవుట్ తీసుకొని చూపిస్తే కూడా ఏం కాదు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. సో ఇది. ఇంకా ఏంటంటే మన ఇండియాలో ఉన్నప్పుడే మనం మ్యాక్స్ అందరూ అకామిడేషన్ చూసుకుంటారు, అది బెస్ట్ ఆప్షనే. కాకపోతే మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము లీజ్ తీసుకున్నాము, ఆ లీజ్లో నేనున్నా, ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే బెస్ట్. అలా కాకుండా మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటా, మా రిలేటివ్స్ దగ్గర ఉంటా అలా చెప్పకూడదు. మీకు అఫీషియల్గా ఉన్నట్టు ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకోండి. అలానే మీరు డాక్యుమెంట్ ఉంటే సరిపోదు, వాళ్ళు అడిగితే మీరు ఓరల్గా చెప్పగలగాలి వెంటనే కాన్ఫిడెంట్గా ఈ అడ్రస్లో ఉంటామని చెప్పి. అలానే ఆ అడ్రస్ మీ యూనివర్సిటీకి దగ్గరలో ఉండేలా చూసుకోండి. అంటే మరి మీరు ఒక సిటీలో ఉండి వేరే యూనివర్సిటీ వేరే సిటీలో ఉన్నట్టు కాకుండా, ఇది చిన్న చిన్న మిస్టేక్స్ కానీ కొంతమంది చేశారు. సో మీకు షేర్ చేసుకుంటున్నా, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారని అంతే. ఇంకా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే కొన్ని కొంచెం ఈజీగా ఉంటాయి, కొన్ని చాలా టఫ్ ఉంటాయి. ఇప్పుడు చికాగో ఉందంటే చాలా హార్డ్. సో చికాగో కాకుండా కొంచెం ఏదైతే ఈజీ ఉంటుందో కొంచెం రీసెర్చ్ చేసి ఆ ప్లేసెస్లో పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమో ల్యాండింగ్.
కొంతమంది ఏంటంటే రిలేటివ్స్ ఉంటారని చెప్పి ఓకే ఫస్ట్ వెళ్ళగానే మా రిలేటివ్స్ దగ్గర ఉండి ఒక 1 మంత్ ఉండి అలా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆన్లైన్ కాలేజెస్ అవి ఉంటాయి కదా. కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మీ కాలేజ్ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో దిగితేనే బెస్ట్ మీకు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ రేస్ చేసినా మీరు చెప్పడానికి బాగుంటుంది. లేదు అంటే మీ యూనివర్సిటీ న్యూయార్క్లో ఉంటే మీరు చికాగోలో దిగితే పక్క డౌట్ వస్తుంది కదా, మళ్ళీ మీకు క్వశ్చన్ పడుతుంది ఇక్కడ కూడా. మెయిన్గా మన క్వశ్చన్స్ కూడా పెద్దగా ఏం అడగరు వాళ్ళకి డౌట్ రాకపోతే. మెయిన్ మన కాన్ఫిడెంట్ అయితే ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం భయపడుతున్నట్టు మాట్లాడినా వాళ్ళకి సంథింగ్ ఏదో ఫిష్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండి ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం మీరు అసలు యూఎస్ఏ ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడ ఉండబోతున్నారో అడుగుతారు. ఒకవేళ మన లక్ బాగాలేదు అంటే ఇంక ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఇవన్నిటికీ వెళ్తారు. కొంతమందికి 2 మినిట్స్లో అయిపోయిద్ది ఇమిగ్రేషన్ అనేది, కొంతమందికి 14 hours కూడా అవుతుంది. ఇంకా అది మన లక్ అని చెప్పాలి. కానీ ప్రతి ఒక్క దానికి మనం రెడీగా అయి ఉంటేనే బెస్ట్. ఇంతకు ముందులా వీసా ఇంటర్వ్యూ అయిపోతే మనం యూఎస్ఏ వచ్చామని ఫిక్స్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మెయిన్ ఇమిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇంకా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు చాలా ఈజీగా జరిగింది. ఆల్మోస్ట్ నాకు ఒక 1 minute అయిపోయింది. జస్ట్ వెళ్ళగానే I-20 తీసుకున్నారు, పాస్పోర్ట్, ఆర్ యూ క్యారింగ్ ఎనీ ఇల్లీగల్ ఫుడ్ ఆర్ గిఫ్ట్స్ అన్నారు. నో అంటే అంతే. నాతో పాటు ఇంకో 3 or 4 members కూడా వచ్చారు. వాళ్ళకు కూడా సేమ్ క్వశ్చన్, నో అనగానే పంపించేస్తారు. కానీ మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు అదే టైంలో వాళ్ళకి 2 hours 3 hours వెయిట్ చేయించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ చేసి ఇవి అవి క్వశ్చన్స్ చేసి, అంటే భయపించి, అంటే ఎక్కువ భయపిస్తే మనం టెన్షన్లో చెప్పేస్తాం కదా భయపడి. సో అలా భయపించి చెప్పడానికి చాలా చేశారంట. ఇప్పుడైతే ఇంక ఫుల్ టఫ్ అయింది సిచ్యువేషన్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఇమిగ్రేషన్ అయ్యే వరకు మీరు సేఫ్ జోన్లో లేనంటే. సో ఇవి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇది లక్ పక్కా ఉండాలి. అలానే మన జాగ్రత్తలో మనం ఉండాలి. లక్ ఎలానో మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనం ఓన్లీ ప్రతి ఒక్క విషయంలో కేర్ తీసుకొని జాగ్రత్తగా రండి. ఎందుకంటే చెప్తున్నా కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాక ఇమిగ్రేషన్లో ఫెయిల్ అయితే ఇంకా ఏం చేయలేము. కాబట్టి స్టెప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.